సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూడాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తక్కువగా ఉండే విధంగా తూర్పారు పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. మొదటగా సూర్యాపేట రూరల్ మండలం కాసాబాద్ నుంచే కొనుగోలు కేంద్రం ఈ ఊరు నుంచే ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా 336 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. 336 కేంద్రాలకు అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా 4,36,30,00,000 ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అసలు ఈ ఐకేపీ కేంద్రాలు గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి సందర్భంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి సూచనలతో పాటు ఇంకా కొంతమంది పెద్దల సూచనలతోటి ఈ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆనాడు ప్రభుత్వం అంగీకరించి దళారుల పాలు కావద్దు ఈ వ్యవస్థ అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మన అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఈ ఐకేపీ సెంటర్లను ఆ రోజు నెలకొల్పడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు వరకు కూడా ఈ కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాయి. అధిక దిగుబడి 29 రాష్ట్రాలనే అధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడి ధాన్యం మన కాడ రావడం జరిగింది. దాని తగ్గట్టే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఐకేపీ సెంటర్ నిర్వహణ చెప్పేది ఏంటంటే, గతంలో మీ దగ్గర రైతుల లిస్ట్ ఉంటుంది. ఏ రైతులైతే ఇక్కడ ధాన్యం మీ ఐకేపీ కేంద్రాల్లో పోయడం జరిగిందో వారికి ఖచ్చితంగా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అయితేంది, ఏపీఎం గారు అయితేంది, అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేంది, తేమ లేకుండా 17% తేమ వరకే ఉండేట్టుగా చూసుకొని ఇక్కడ ఐకేపీ కేంద్రాల్లో ఏదైతే మనం ఒడ్లు పోసినట్టయితే మనకు మద్దతు ధర 2,389 రూపాయలు మద్దతు ధర ఉంది. తక్కువ ధర సాధారణ ధర 2,369 రూపాయలుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతులను మోటివేట్ చేసి తాలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి సరైన వడ్లను ఇక్కడ పోసినట్టయితే మంచి రేట్ వస్తుంది. ప్లస్ ఎంబడే పైసలు కూడా ఇక్కడ ఆగవు. ఆన్లైన్లో అప్లోడ్ అయితే డబ్బులు కూడా వాళ్ళ ఖాతాల్లో పడిపోతాయి. ఇది గవర్నమెంట్ పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం, మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి బ్రహ్మాండంగా ఈ 2 పౌర సరఫరాలతో పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా వారే ఉండబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు స్వయంగా తీసుకోవడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతంలో మన దివంగత నేత దామోదర్ రెడ్డి గారు కృషి ఫలితం ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావడంలో దామోదర్ రెడ్డి గారు అగ్రభాగా నుండి ఈనాడు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయంటే ఆనాడు దామోదర్ రెడ్డి గారి పోరాట ఫలితమే. దాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏదైతే ఈ ప్రాజెక్టుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి గారి పేరు ఉంటే చిరస్థాయిగా వారి పేరు నిలబడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన నీటిపారుదల శాఖ మంత్రి గారు మొన్ననే సీఎం గారు ప్రకటించడం జరిగింది. ఆర్డీఆర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2గా దీన్ని మనం ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది.